మరియు మాజీ కార్పొరేటర్ ప్రభాకర్ గారిని కూడా వేదికను అలంకరించవలసిందిగా కోరుతూ, అంతేకాకుండా మండల విద్యాధికారులైనటువంటి సాయిరెడ్డి సార్ గారు, సౌత్ ఎంపీ ఆర్వీఎన్ రెడ్డి గౌడ్ గారు వేదికను అలంకరించవలసిందిగా కోరుతూ, మరియు జిల్లా సహిత విద్య విభాగం సమన్వయకర్త సీఎం అయినటువంటి శ్రీనివాస్ గారిని మరియు ప్లానింగ్ కోఆర్డినేటర్ శ్రీధర్ రెడ్డి సమగ్ర శిక్ష నిజామాబాద్ గారిని కూడా వేదికను అలంకరించవలసిందిగా కోరుతూ, స్వాగతం సుస్వాగతం సార్. సమగ్ర శిక్ష తెలంగాణ జిల్లా విద్యాశాఖ నిజామాబాద్ మరియు అరికో ఆధ్వర్యంలో దివ్యాంగ విద్యార్థులకు వారి సౌజన్యంతో జిల్లా విద్యాశాఖ సమన్వయంతో ఈ యొక్క పంపిణీ కార్యక్రమము ఇక్కడ నిర్వహించుకుంటున్నాం సార్. ఈ పంపిణీ కార్యక్రమాన్ని గత 3 నెలలు చేసి ఈరోజు ఈ పంపిణీ కార్యక్రమానికి ఆ పరికరాలు తీసుకొచ్చి పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించుకుంటున్నాం సార్. అంతేకాకుండా నిజామాబాద్ డిస్ట్రిక్ట్ ఎడ్యుకేషనల్ ఆఫీసర్ అశోక్ సార్ అండ్ యాజ్ వెల్ యాజ్ ద అదర్ డిస్టింగ్విష్డ్ లీడర్స్ ఆన్ ద డయాస్, మీ అందరికీ తెలుసు ఈరోజు అతి ముఖ్యమైన రోజు. మనం ఒక 3 నెలల కింద ఈ నిర్వహించడం జరిగింది. మన నిజామాబాద్ డిస్టిక్లోని ప్రతి ఒక్క పిల్లవాడికి అసెస్మెంట్ క్యాంప్ ఒకటి నిర్వహించడం జరుగుతుంది అలింకో ఆధ్వర్యంలో. ఆ అలింకో ఆధ్వర్యంలో ఎవరికైతే డిస్ట్రిబ్యూషన్ క్యాంప్ చేయడం జరిగింది, డిస్టిక్లో ఎలాంటి కార్యక్రమాలు జరుగుతుంది ఆ దాని గురించి చిన్న క్లుప్తంగా వివరించడం జరుగుతుంది. మన నిజామాబాద్ డిస్టిక్లో 29 పిల్లల వనరుల కేంద్రం జరుగుతున్నాయి. ప్రతి మండలంలో కూడా ఒక ఐఆర్సీ సెంటర్ ఉంది. ఆ ప్రతి మండలంలో ఉన్న ఐఆర్సీ సెంటర్లో ప్రత్యేక అవసరాల పిల్లలు ఒక 3 నుంచి 5% వరకు ఈ మండలాల్లో ఉన్న పిల్లలు ఉంటారు. ఈ పిల్లలకి భవిత సెంటర్స్ లో ముఖ్యంగా ప్రత్యేక అవసరాలు గల ఉపాధ్యాయుల ద్వారా వీళ్ళకి స్కూల్కు వస్తేనే పిల్లలందరూ కూడా మీ తల్లిదండ్రులు ముఖ్యంగా ఒక విషయం జ్ఞాపకం పెట్టుకోండి. మీ దగ్గరలో ఉన్న మండలంలో ఉన్న భవిత సెంటర్స్ కి పిల్లల్ని తప్పనిసరిగా తీసుకురండి. ఆ సెంటర్లో భవిత ప్రత్యేక అవసరాలు గల విద్యార్థులు ఉంటారు. ఆ విద్యార్థులకు వారికి అనుగుణంగా విధులు నేర్పించి తిరిగి దగ్గరలో ఉన్న స్కూల్లో మెయిన్ స్ట్రీమ్ చేయడం అనేది జరుగుతుంది సార్. అంతేకాకుండా సార్ నిజామాబాద్ జిల్లాలో భవితా సెంటర్లు అనేవి కొనసాగుతూ ఉన్నాయి సార్. ఆ భవితా సెంటర్లలో పిల్లలు అంటే గౌరవనీయులైన నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే గారు శ్రీ ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా గారు మరియు కార్పొరేటర్ గారు, మా సీఎం, వేదిక పైన ఉన్నటువంటి పెద్దలు, ఉపాధ్యాయులు, ఐఆర్పీలు, తల్లిదండ్రులు, విద్యార్థులు, జర్నలిస్ట్ మిత్రులు అందరికీ కూడా శుభ మధ్యాహ్నం. ఈరోజు ఉపకరణములను డిస్ట్రిబ్యూట్ చేసేటటువంటి కార్యక్రమాన్ని నిర్వహించుకుంటున్నాము. దీని కొరకు 3 నెలల కిందనే మనము అసెస్మెంట్ క్యాంపులను నిర్వహించి ఏ విద్యార్థికి ఏ రకమైనటువంటి ఎయిడ్స్ అండ్ అప్లయన్స్ అవసరం అవుతుందనేటటువంటిది గుర్తించి ఈరోజు వితరణ కార్యక్రమాన్ని నిర్వహించుకుంటున్నాం. మొత్తం స్టేట్లోనే మన డిస్ట్రిక్ట్ లోపల హైయెస్ట్ నెంబర్ ఆఫ్ ఎయిడ్స్ అండ్ అప్లయన్సెస్ను డిస్ట్రిబ్యూట్ చేసుకోబోతున్నాం. ఇంత చక్కగా చేసుకుంటున్నామంటే మనము వీళ్ళకు సభాముఖంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. ముఖ్యంగా మనకు భవితా సెంటర్ల లోపల మనకు 7 కొత్త బిల్డింగ్లు గత సంవత్సరము శాంక్షన్ కావడం జరిగింది. ఆల్రెడీ 7 ఎగ్జిస్టింగ్ బిల్డింగ్స్ భవితా సెంటర్స్ ఉన్నాయి. వాటికి కూడా రెనోవేషన్ కోసం డబ్బులు ఇవ్వడం జరిగింది. ఆ 7 లోపల 2 ఈరోజు ఓపెన్ చేసుకోవడం జరిగింది కొత్త బిల్డింగ్లకు. మిగతా భవితా సెంటర్లు స్కూల్స్ లోపల నిర్వహించుకోవడానికి స్కూల్స్ లో ఉన్నటువంటి ఒక రూమ్ను రిపేర్ చేసి వాటి లోపల చక్కటి చైల్డ్ ఫ్రెండ్లీ పిల్లలను చూడగానే ఆకర్షితులయ్యే విధంగా మంచి పెయింటింగ్స్, డ్రాయింగ్స్ అవసరమైనటువంటివి వేపించి వాటిని అన్నింటినీ సిద్ధం చేస్తూ ఉన్నాము. భవితా సెంటర్లో ఉన్నటువంటి ఐఆర్పీలు సదా మీ పిల్లలందరికీ కూడా సేవలు అందించడానికి సిద్ధంగా ఉన్నారు. మీ పిల్లలందరినీ అయితే రెగ్యులర్ పాఠశాల లోపల ఉండాలి. రెగ్యులర్ పాఠశాల లోపల పంపడం లోపల ఏమన్నా
ఇబ్బందులు ఉన్నట్లయితే, కష్ట సుఖాలు ఉన్నట్లయితే వాళ్ళను ఖచ్చితంగా భవిత సెంటర్ లోపల తీసుకెళ్ళినట్లయితే ఆ తీసుకెళ్ళడానికి కూడా అవసరమైనటువంటి ఆర్థిక సహకారాన్ని కూడా ప్రభుత్వం అందిస్తుంది. ఇంతకుముందే చెప్పడం జరిగింది. ట్రాన్స్పోర్ట్ అలవెన్స్ కానీ, ఎస్కార్ట్ అలవెన్స్ కానీ, తర్వాత ఈ భవిత సెంటర్లు అనేటటువంటి ఉపయోగపడుతూ ఉంటాయి. భవిత సెంటర్ల లోపల మంచి ఫిజియోథెరపీ కూడా క్యాంప్స్ కూడా నిర్వహిస్తున్నాము. ఎవ్రీ వీక్లీ ట్వైస్ ఫిజియోథెరపీని కూడా నిర్వహిస్తూ అవసరమైనటువంటి పిల్లలకు సహాయ సహకారాలు అందిస్తూ ఉన్నాము. చాలామంది తల్లిదండ్రులతోని మనము ఇంటరాక్ట్ అయినప్పుడు కూడా వాళ్ళు ఎంతో ఆనందాన్ని వ్యక్తం పరచడం జరిగింది. బిఫోర్ భవిత సెంటర్కు రాకముందు వాళ్ళ పిల్లలు ఏ విధంగా ఉండే భవిత సెంటర్కి వచ్చిన తర్వాత ఫిజియోథెరపీ తీసుకున్న తర్వాత చాలా రకమైనటువంటి ఇంప్రూవ్మెంట్ కనబడ్డది అనేటటువంటి విషయాలను మనము గతంలో కూడా వరల్డ్ డిజేబుల్ డే నాడు పిల్లలతో ఇంటరాక్ట్ అయినప్పుడు తల్లిదండ్రులు చెప్పడం అనేటటువంటి జరిగింది. ఈ పిల్లలందరూ భారంగా భావించలేరు. మీరందరూ కూడా భారంగా భావించకుండా భవిత సెంటర్లో కల్పిస్తూ ఉంటారు. భవిత సెంటర్ లోపల మీ పిల్లలకు మంచి సౌకర్యాలు కల్పించడం జరుగుతుంటుంది. తర్వాత అందరి పిల్లలకు గౌరవ జడ్జి మేడం యొక్క ప్రోద్బలంతో అందరి పిల్లలకు కూడా సదరం సర్టిఫికెట్ ఇప్పియాలని చెప్పి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. ఆ విధంగా మా ఐఆర్పీ కూడా కృషి చేసి చాలా మంది పిల్లలను సదరం క్యాంపు లోపల అటెండ్ చేపిస్తూ వాళ్ళందరికీ కూడా సదరం సర్టిఫికెట్స్ ఇప్పించడం అనేటటువంటి జరుగుతూ ఉంటుంది. కాబట్టి వీళ్ళందరికీ కూడా మంచి జీవనం నైపుణ్యాలు నేర్పించే విధంగా ప్రయత్నంలో ఉంటాం. మీ యొక్క తల్లిదండ్రుల యొక్క సహాయ సహకారాలు కూడా అవసరమని మీకు రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాము. అయితే ఈరోజు ఇంకా కొన్ని ఎయిడ్స్ అండ్ అప్లయన్సెస్ కొన్ని ఇంకా డిస్ట్రిక్ట్ రావడంలో కూడా లేట్ అయింది, ఇంకా రాలేదు. కాబట్టి వాటిని కూడా మీకు మా యొక్క ఐఆర్పీల సహకారంతో మీ ఇంటికే చేరివేయడం అనేటటువంటి జరుగుతుంటుంది. ఎన్ని ఎయిడ్స్ అండ్ అప్లయన్సెస్ ఈ రోజుకైతే వచ్చినాయో అవన్నీ ఈరోజు డిస్ట్రిబ్యూషన్ చేయడం అనేటటువంటి జరుగుతుంటుంది. ఇంకా ఏమైనా రాని ఉన్నట్లయితే అవన్నిటిని కూడా మాకు వచ్చిన తర్వాత ఇమ్మీడియట్గా మా ఐఆర్పీలు మీ ఇంటికే వచ్చి అందజేయడం అనేటటువంటిది జరుగుతుంటుంది. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ గివింగ్ దిస్ వండర్ఫుల్ ఆపర్చునిటీ. గౌరవనీయులు ఎమ్మెల్యే గారు ధన్పాల్ సూర్యనారాయణ సార్ గారికి, మరియు మా జిల్లా విద్యాశాఖాధికారి అశోక్ సార్ గారికి, మరియు కార్పొరేటర్స్ అందరికీ, మరియు మా నార్త్ ఎంఈఓ వెంకటనారాయణ గౌడ్ గారికి, ఇతర ఏఎంఓ శ్రీనివాసరావు గారికి, శ్రీధర్ రెడ్డి గారికి, మరియు వచ్చినటువంటి సిడబ్ల్యూఎస్ చిల్డ్రన్స్ పేరెంట్స్ అందరికీ కూడా ధన్యవాదాలు, నమస్కారాలు తెలియజేస్తూ, ముఖ్యంగా మీకు ఇచ్చినటువంటి అవకాశాన్ని ఏదైతే ఉందో మా దివ్యాంగులకు అందరికీ కూడా ఏదైతే ఇచ్చేటటువంటి ఆసరా పరికరాలన్నిటికీ డిస్ట్రిబ్యూషన్ చేయడం అనేటువంటిది 300 పరికరాలను డిస్ట్రిబ్యూట్ చేయడం అనేటువంటి జరుగుతుంది. సో వీటిలో ముఖ్యంగా మీరందరూ కూడా తీసుకున్నటువంటి పరికరాలను సద్వినియోగం చేసుకోవాలి. కొందరు ఏం చేస్తున్నారంటే తీసుకున్న తర్వాత అది యూజ్లెస్గా మూలకు పడేయడం అనేది జరిగింది. తిరిగి కొత్త దాని కొరకు ప్రయత్నం చేస్తున్నారు. అటువంటిది కాకుండా ఇచ్చినటువంటి ఈ ఆసరా పరికరాలు ఏవైతే ఉన్నాయో మీకు అందరికీ ఎక్కువ కాలం ఉపయోగపడే విధంగా వాటిని వినియోగించుకోవాలి. అదేవిధంగా ఎవరైతే ఇంకా అవసరం ఉన్నటువంటి చిల్డ్రన్స్ ఉన్నారో మన భవిత సెంటర్ల ద్వారా మనం ఐఆర్పీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా మీకు ఇంకాను ఎక్కువ మందికి ప్రోత్సాహం కలిగే విధంగా ప్రయత్నం చేస్తున్నారు. వారికి ప్రతి సెంటర్కు మీరు పంపించాల్సిన ఏమీ రాదనేటటువంటి భావనతో చాలా మంది పిల్లలు వాళ్ళకు అంగవైకల్యం ఉన్నప్పటికీ కూడా వారి ఇంటి వద్దనే ఉంచుకోవడం అనేది జరుగుతుంది. అలా చేయకుండా ప్రతి అంగవైకల్యం ఉన్నటువంటి మెంటల్లీ కావచ్చు, బ్లైండ్ కావచ్చు, ఇంకో రకం కావచ్చు, ఏ విధంగా ఉన్నా కూడా ప్రతి పిల్లాన్ని కూడా మనం ఇన్ టైం లోపల భవిత సెంటర్కు పంపించినట్లయితే మా భవిత సెంటర్లో ఉన్నటువంటి ఐఆర్పీలంతా కూడా వారికి సరి అయిన టైంలో చికిత్స చేసేటటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఏ పేరెంట్ కూడా మా చైల్డ్ ఇటువంటి వాళ్ళని కూడా చూడకుండా తప్పకుండా భవిత సెంటర్కు పంపించాల్సిన అవసరం ఉంది. వారిలో మీకు తెలుసు సోమ బుధవారాల్లో మన భవిత సెంటర్లో మనకు కావలసినటువంటి చికిత్సను అందించడం కోరుకు డాక్టర్లను కూడా ఉపయోగించడం జరుగుతుంది. కాబట్టి మీరందరూ కూడా ఏ చైల్డ్ కూడా ఖాళీగా ఉండకుండా తప్పకుండా భవిత సెంటర్కు పంపించి కావలసిన చికిత్సను అందిస్తారని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన వారందరికీ కూడా ధన్యవాదాలు ఇస్తున్నాను. థ్యాంక్ యూ. సభా వేదిక పైన పెద్దలు గౌరవనీయులు
స్థానిక ఎమ్మెల్యే సూర్యనారాయణ గుప్తా సార్ గారికి మరియు డిఓ సార్ గారికి, కార్పొరేటర్లకు, నాతోటి కొలీగ్స్, అల్మికో నుంచి వచ్చిన పెద్దలు మరియు నార్త్ సౌత్ మండల విద్యాధికారులకు నా యొక్క నమస్కారాలు. ఈ కార్యక్రమాన్ని విజయవంతానికి తోడ్పడిన మా ఐఆర్పీలు 2 రోజుల్లో ఇంతమందిని గ్యాదర్ చేసినందుకు కూడా వాళ్ళకు పేరు పేరున కృతజ్ఞత చెప్తున్నాను. వారి మాట విని వచ్చిన పేరెంట్స్ కూడా నేను ఎంతో రుణపడి ఉన్నాను. ప్రత్యేక ఉపాధ్యాయులు కూడా ఎంతో కృషి చేసి ఈ గ్యాదరింగ్ చేయడం జరిగింది. ఇక్కడ మా భవితా సెంటర్లో దాదాపు ఒక 10 రకాలైన సేవలను అందిస్తున్నాం సార్. ఇక్కడ మన నిజామాబాద్ జిల్లాలో 29 భవితా సెంటర్లు ఉన్నాయి. అందులో 7 ఎగ్జిస్టింగ్ భవితా సెంటర్లను రిపేర్ చేశాము. ఒక 7 సెంటర్స్ కాన్స్టిట్యూషన్కి ఒకటి, టౌన్లో 2 ఉండాలని టౌన్లో కూడా ఒక రూరల్లో ఎక్స్ట్రా గూపన్పల్లిలో తీసుకోవడం జరిగింది. ఒక 7 కొత్త బిల్డింగ్లు కట్టడం జరిగింది. 15ను రిపేర్లు చేయడం జరిగింది. మొత్తం 1,66,00,000తోటి మనం రిపేర్లు చేస్తున్నాం. అయితే మొదటిసారిగా మనకు 6 నెలలు ఎవరు కట్టడానికి ముందుకు రాలేదు. ఎందుకంటే ఈ డబ్బులు మన ఊరు మన బడిలో ఉన్నాయంటే ఎవరు ముందుకు రాకపోతే మేమే డిపార్ట్మెంట్ నుంచి మాకు తెలిసిన వాళ్ళతోటి ముందుకు వచ్చి చేసి అన్ని పనులన్నీ ప్రోగ్రెస్లో ఉన్నాయి. మొదటిగా మాకు 2 నార్త్ బిల్డింగ్ కంప్లీట్ అయినందుకు సంతోషంగా ఉంది సార్. ఇప్పుడు ఈరోజు అల్మికో దాంట్లో మనం ఆగస్టులో అసెస్మెంట్ క్యాంప్ చేయడం జరిగింది. ఇందులో 393 మంది లబ్ధిదారులను ఎంపిక చేశాము. వారికి 565 రకాల సహాయ ఉపకరణాలు ఇవ్వాల్సి ఉంది. ఈరోజు మాత్రం 390 రావడం జరిగింది. ఇంకొన్ని మాత్రం ఆన్ ద వేలో ఉన్నాయి. వాటిని కూడా ఇందాక మన గౌరవ విద్యాధికారులు చెప్పినట్టు, జిల్లా విద్యాధికారులు చెప్పినట్టు మీ ఇంటికి మా ఐఆర్పీల ద్వారా వస్తాయి. మీరు తొందరపడవద్దు, ప్రతి వస్తువు మీ ఇంటికి చేరుతుంది. మీకు ఇచ్చే ఎంటైటిల్మెంట్స్ చూసుకోండి. గతంలో ఎప్పుడు రాలే కానీ 2 సంవత్సరాల నుంచి మీ అకౌంట్లో చూసుకోండి. డైరెక్ట్ డీబీటీ, డైరెక్ట్ బ్యాంక్ ట్రాన్స్ఫర్ చేస్తున్నాం మేము. మధ్యవర్తి ఎవరు ఉండరు. కాబట్టి మీకు వచ్చే ప్రతి రూపాయి మీ అకౌంట్కే రావడం జరుగుతుంది. కాబట్టి మీరు ఏం మాత్రం దీని మీద ఇబ్బంది పడద్దు. మీకేమన్నా వైద్య సహాయమైన మీ మండల లెవెల్లో ఉన్న ఐఆర్పీలను కలవండి. మీ చుట్టూ ప్రాంతాల్లో ఉన్న ఎవరైనా ఉంటే చెప్పండి. కొందరు మా పిల్లవాడు కళ్ళు కనబడంటే చెప్పుకోలేకపోతున్నారు. ఈ మధ్యలో ఒక ఇన్సిడెంట్ జరిగింది. ఆ తల్లిదండ్రులు ముందుకు రాలేదు. కానీ ఆ పిల్లవాడు చిన్న సర్జరీ చేస్తే, చిన్న కొండ నాలుగు అంటాం కదా, చిన్న సర్జరీ చేస్తే మాటలు వస్తాయి. చాలా యాక్టివ్గా ఉన్నాడు, ఆటలు ఆడుతున్నాడు, అన్నీ తనకు తెలిసి భాష అసలు మన వాయిస్ బయటకు రావడం. చిన్న నాటకు చెప్పకపోవడం వల్ల పిల్లవాడి యొక్క భవిష్యత్తు ఇబ్బందిగా మారుతుందని చెప్తే వాళ్ళు ఈరోజు ఒప్పుకొని త్వరలో వారికి కూడా ఆపరేషన్ చేసి మన సాధారణ విద్యార్థులతో సమానంగా ఉండాలని ఆశిస్తున్నాను. ఈ అల్మికో యొక్క వర్త్ సార్ మొత్తము 34,70,247 రూపాయల వర్త్ ఉపకరణాలు ఈరోజు మనం ఇస్తున్నాము. దీనికి సెంట్రల్ గవర్నమెంట్ 60%, స్టేట్ గవర్నమెంట్ 40% తోటి ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది సార్. ఇది రాష్ట్రంలోనే మన జిల్లాలో హైయెస్ట్ మనం అసెస్మెంట్ చేసి ఇస్తున్నాం సార్. మొత్తం మా ఐఆర్పీలు దీనికి చాలా కష్టపడ్డారు. దీనికి మన డిఓ గారు డైరెక్షన్ చేశారు. దాన్ని బట్టి మేమందరం నడుచుకొని రాష్ట్రంలోనే మొత్తం దీన్ని మొదటి స్థానం ఉంచినందుకు మాకు సంతోషంగా ఉంది సార్. అన్ని కార్యక్రమాలు కూడా గౌరవ విద్యాధికారి సమక్షంలో మేము ముందుకు వస్తున్నాం సార్. మీరు ఇచ్చిన ఆదేశాలు కూడా పాటించి మన జిల్లాను అగ్రస్థానంలో ఉండడానికి మేము సిద్ధంగా ఉన్నాం సార్. మీ ఆదేశాలు ఎప్పటికీ పాటిస్తాం సార్. ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ కృతజ్ఞతలు చెప్తూ ముగిస్తున్నాం. మీకు ఇంకేమన్నా సంశయాలు ఉంటే, ఏదైనా డౌట్స్ ఉంటే అమ్మా ఆపి आपको समझ में आया नहीं आया, कई इधर हमारे मुसलमान भाई बहन लोग भी हैं, कुछ भी आपको डाउट है तो इधर आके पूछिए, साहब लोग क्लैरिटी करते हैं. మరి డిఓ సార్కి నా పేరు షేక్ రియాజ్, నిజామాబాద్ డిస్ట్రిక్ట్ ఇందల్వే మండల్ ఇందల్వే విలేజ్ సార్. సార్ భవిత కేంద్రం చాలా బాగుంది సార్. మా దగ్గర సాగర్ ఉన్న అబ్బాయి, మా బాబు చాలా క్యూర్ అయ్యిండు ఇప్పటిదాకా. మన స్టడీ పరంగా కానీ స్పోర్ట్స్ పరంగా కానీ, ఇందాక రీసెంట్లీ స్పోర్ట్స్కి వెళ్ళినా
మన ఫిజికల్ చైర్ వల్ల రన్నింగ్ చైర్ కానీ ఫస్ట్ ప్లేస్ వచ్చింది. కలెక్టర్ దాదాపుగా తీసుకున్నాం సార్. మాకు సదరం వచ్చింది, ఒక 2 years వచ్చింది సదరం వచ్చి. ఇప్పటిదాకా ఆసరా పెన్షన్స్ లేదు. చాలా మంది ఆసరా పెన్షన్ వచ్చి సదరం వచ్చింది కానీ ఆసరా పెన్షన్ మాకు రిక్వెస్ట్ సార్, మా శాసనసభ్యులు కానీ డిఓ సార్ కానీ మన కలెక్టర్ కానీ ఆ సదరంలు ఉన్నాయి కానీ మాకు ఆసరా పెన్షన్ అనేది లేదు సార్. మాకు కలెక్టర్ ఆఫీస్ కానీ ఎంపీడీ ఆఫీస్ తిరుగుతున్నాం కానీ కాకపోతే మా పనులు అయితే లేదు సార్. కానీ రిక్వెస్ట్ సార్ మీ ద్వారా మాకు ఆ పిల్లగాడికి ఒక ఆసరా పెన్షన్ ఇవ్వాలనేది కోరుతున్నాను సార్. మండలం నుంచి వచ్చాను సార్. స్టేజ్ పైన ఉన్న పెద్దలందరికీ నమస్కారం సార్. మాకు 5 సంవత్సరాల నుంచి మాకు సదరం వచ్చింది సార్. ఒకసారి వచ్చి సదరం వచ్చాక మళ్ళీ అది 2000కి వచ్చి మళ్ళీ ఇప్పుడు 5 సంవత్సరాలకి ఇచ్చారు సార్. దాంట్లో 3 సంవత్సరాలు గడిచిపోయింది. అయినా ఇప్పటికీ మా పిల్లలకు పెన్షన్ రావట్లేదు సార్. ఒకసారి మేము కలెక్టర్ ఆఫీస్లో వెళ్ళి మేము మాట్లాడితే అక్కడ మాకు ఏమని చెప్తున్నారంటే ఆన్లైన్ బంద్ ఉందని చెప్తున్నారు సార్. ఆన్లైన్ బంద్ ఉందని చెప్పడంతో ఇప్పటికి కూడా కాలం గడిచిపోతుంది కానీ మా పిల్లలకు పెన్షన్ రావట్లేదు. గౌరవనీయులు ధన్పల్ సార్ గారికి నమస్కరించి అడుగుతున్నాము. మా పిల్లలకు పెన్షన్ వచ్చేటట్టు ముఖ్యమంత్రి గారితో మాట్లాడి మీరు పెద్దవాళ్ళతో మాట్లాడి మాకు చూపించగలరని మీకు 2 చేతులతో నమస్కరించి అడుగుతున్నాం సార్. చచ్చిపోయిండు. కుంటి పిల్ల ఉన్నది ఎడపల్లి మండలం. పింఛన్ ఇదివరకు రావడం లేదు పాప. తండ్రి చనిపోయిండు. తండ్రి కూడా మెంటల్ ప్రాబ్లం ఉన్నది. కుంటి పిల్ల నడవది. నేను అమ్మమ్మని బిడ్డే ఎడపల్లి సార్ బాబు ఎడపల్లికి కంటి తీసుకొని పిల్లలకి సరిగ్గా కంటి తీసుకుపోతా. పింఛన్ అయితే వచ్చేసాయి. తల్లి కూడా మంచిగా లేదు. తండ్రి చనిపోయాడు. మీరు సాయం చేసినాక ఆపరేషన్ అయినాక 8 రోజులకే తండ్రి చనిపోయాడు పాపకు. మాది చందూరు మండలం. నేను అంటే మా నాన్న 5 months బ్యాకే చనిపోయిండు. మా చెల్లెలు 14 సంవత్సరాలు అవుతుంది నడవలేక. లేపడం కూర్చోబెట్టడం, ఎక్కడికి వెళ్ళినా లేపడం కూర్చోబెట్టడం. అందుకని ఎవరికి చెప్పినా, ఏ సర్పంచ్ చెప్పినా, ఎవరికి చెప్పినా ఎవరేం పట్టించుకోవడం లేదు. కలెక్టర్ దగ్గరికి వెళ్ళండి అంటున్నారు కానీ వెళ్ళేంత ఓపిక మా దగ్గర లేదు. ఇప్పుడు వెళ్దామన్నా మొత్తానికే లేవలేక నేను అమ్మ ఇద్దరం వచ్చినాను. దయచేసి ఆమెకి పెన్షన్ వచ్చేటట్టు చేస్తారని. ఇంకా మాకు తండ్రి లేడు, ఎక్కడ ఆదాయం కూడా లేదు, ఎవరి దిక్కు కూడా మాకు లేదు. మీరు చేస్తారన్న నమ్మకంతో ఇక్కడ దాకా వచ్చి మాట్లాడుతున్నాను. దయచేసి మాకు ఈ పెన్షన్ ఒకటి ఆమెకు ఆధారంగా చూపిస్తే మీ రుణం ఎప్పటికీ తీసుకోలేము. ఒక అపజయాలు కలిగిన చోటే వెనుక పిలుపు వినిపిస్తుంది. ఆకులన్నీ రాలిన చోటే కొత్త చిగురు కనిపిస్తుంది. మౌనంగానే ఎదగమని మొక్క నీకు చెబుతుంది. చెదిగిన కొద్దీ ఒదగమని అర్థమందులో ఉంది. అపజయాలు కలిగిన చోటే గెలుపు పిలుపు వినిపిస్తుంది. ఆకులన్నీ రాలిన చోటే కొత్త చిగురు కనిపిస్తుంది. దూరమంతా ఉందని దిగులు పరకునేస్తామా, జరిగి చేర్చు దారులు కూడా ఉన్నాడిగా. భారమంతా ఉందని బాధపడకునేస్తామా, బాధ వెంట నవ్వుల పంట ఉంటుందిగా. సాగర మదరం మొదలవగానే విషమే వచ్చింది. విసుగే చెందక కృషి చేస్తేనే అమృతమిచ్చింది. అవరాధాల దీవుల్లో ఆనందానిది ఉన్నది. కష్టాల వారికి దాటిన వారికి సొంతమవుతుంది. తెలుసుకుంటే సత్యమిది, తెలుసుకుంటే సాధ్యమిది. థ్యాంక్ యూ వెరీ మచ్.
పాడుతుంది. కష్టానికి కారకులెవరో తెలపమని కోరుతుంది. థ్యాంక్ యూ సార్. సమస్యలు ఏమైనా ఉంటే కొద్దిసేపు అయిన తర్వాత సార్ మాట్లాడిన తర్వాత మీ అందరికీ నమస్కారం. విద్యార్థులకు ఈరోజు ఉపకరణాలు అంటే ఇన్స్ట్రుమెంట్స్ ఇవ్వడం జరుగుతూ ఉంది. ఈ కార్యక్రమానికి వేదిక మీద ఉన్న పెద్దలు డిఓ అశోక్ గారికి, ఎంఈఓ సాయిరెడ్డి గారికి, ప్లానింగ్ కోఆర్డినేటర్ శ్రీధర్ రెడ్డి గారికి, సహిత విద్యా విభాగం కోఆర్డినేటర్ శ్రీనివాస్ గారికి, అలంకో ప్రతినిధులు డాక్టర్ ప్రత్యూష్ కుమార్ గారికి, మొహమ్మద్ ఉమాన్ ఖాన్ గారికి, 42వ డివిజన్ స్థానిక కార్పొరేటరు ఈరోజు రాలేదు. మరి వేదిక మీద 39 డివిజన్ కార్పొరేటర్ జ్యోతి మురళి గారికి, మాజీ కార్పొరేటర్ ప్రభాకర్ గారికి, పవన్ ముందా గారికి, కైరంకొండ మురళి గారికి, మరియు సర్వశిక్ష అభిమాన్కు సంబంధించిన విద్యాశాఖ నుండి విచ్చేసిన అఫీషియల్స్కు, మరియు ఈరోజు ఈ ఇన్స్ట్రుమెంట్స్ తీసుకునే జిల్లాను వ్యాప్తంగా వివిధ గ్రామాల నుండి వచ్చిన విద్యార్థులకు, పిల్లలకు, వారి తల్లిదండ్రులకు అందరికీ కూడా నా యొక్క నమస్కారాలు తెలియజేస్తూ ఉన్నా. ఇప్పుడే ఒక అమ్మాయి చిన్నారి ఒక పాట పాడింది. కళ్ళు లేవు, గుడ్డిగా. ఎవరైతే డిజాబుల్ అంగవైకల్యం ఉన్న వారందరికీ కూడా ఒక స్ఫూర్తిదాయకమైన పాట పాడింది ఆమె. అందరికీ అంగవైకల్యము ఉన్న విద్యార్థులందరికీ కూడా ఒక మనోధైర్యాన్ని కలిగించడానికి ఆ పాటనే అందరికీ ఒక స్ఫూర్తి అని నేను తెలియజేస్తా ఉన్నా. అంగవైకల్యం అనేది ఒక శాపం కాదు, లేదా 10,000లో ఒకరు. అది వివిధ కారణాల వల్ల కావచ్చు. అందుకే నేను చెప్తా ఉన్నా, ముఖ్యంగా తల్లిదండ్రులకు. ఇంతకుముందు డిఓ గారు చెప్పిండ్రు, ఎంఈఓ గారు చెప్పిండ్రు, మా పిల్లగాడికి అంగవైకల్యం ఉన్నదని ఇంట్లో కూర్చుండబెట్టుకోకండి. అటు కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ ఇదంతా కూడా అండర్ 14 అంటే 14 సంవత్సరాల చిన్నగా ఉన్న విద్యార్థులు ఇక్కడ ఉన్నారు. భవిత స్కూల్లో చదువుతున్న విద్యార్థులు ఎక్కువ ఉన్నా. వారిలో ఆ పిల్లలలో ఎవరైతే అంగవైకల్యం ఉందో వారిని మీరు ధైర్యంతో ముందుకు తీసుకెళ్ళండి. అనేక రకాలైన ప్రభుత్వ సహాయ సహకారాలు, సర్వశిక్ష అభియాన్ నుండి కూడా ఏమేమి మీ అకౌంట్లో ఒక 500 రూపాయలు వేస్తూ ఉన్నారు. ఆడపిల్లలకు ఇంకా 200 రూపాయలు ఎక్స్ట్రా వేస్తూ ఉన్నారు. ఇవన్నీ కూడా బెనిఫిట్స్ కలుస్తున్నా ముఖ్యంగా అందరు కోరుకునేది ఏంటిదంటే, ఆ కుటుంబంలో కొంతమంది అనుకుంటారు, తల్లిదండ్రులు అనుకోరు, తోడు పుట్టిన వాళ్ళు లేక ఇంకెవరైనా అనుకుంటారు కుటుంబానికి భారం అని. అది భారం కాదు, మీకు వారికి సేవ చేసే అవకాశం కలిగించిన భగవంతుడు. వారికి సేవ చేస్తే తప్పకుండా దాని పుణ్యం ఉంటుంది. ఇక చాలామందికి పెన్షన్లు అడుగుతారు. చాలామందికి పెన్షన్లు వచ్చిన వాళ్ళు ఆగిపోయినాయని కూడా చెప్తా ఉన్నారు. ఆగిపోతే అక్కడ ఉన్న మండల
ఆఫీసర్ కానీ ఎంఆర్ఓ కానీ ఆర్డీఓ కానీ అక్కడ సర్పంచ్కు మీరు లెటర్ ఇవ్వండి, ఆగిపోయినాయి మళ్ళీ రావడానికి, మళ్ళీ మొదలు కావడానికి. కానీ కొత్తగా పెన్షన్లు మాత్రము సుమారు గత 3 సంవత్సరాల నుండి ప్రభుత్వం ఇవ్వడం లేదు. నేను ఎమ్మెల్యేగా ముఖ్యమంత్రి గారికి కూడా లెటర్ రాసిన, అసెంబ్లీలో కూడా మాట్లాడినా, ఇప్పుడు కూడా కంటిన్యూగా ఫాలోఅప్ అవుతూ ఉన్నా. ముఖ్యంగా దివ్యాంగులకు మీరు 4,000 రూపాయలు 6,000 చేసి ఇస్తామని చెప్పిండు, చేస్తే సంతోషమే. కానీ వేలాది మంది దివ్యాంగులు కొత్త పెన్షన్ కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. ముందు అది విడుదల చేయండి. తప్పకుండా త్వరలోనే మళ్ళీ నేను ముఖ్యమంత్రిని కలవబోతా ఉన్నా. ముఖ్యంగా పెన్షన్ల గురించి, దివ్యాంగుల పెన్షన్తో పాటు ఓల్డేజ్ పెన్షన్లు కూడా రావడం లేదు. తప్పకుండా తొందరలోనే మీరు అవి విడుదల చేయాలని కోరుతాను. ప్రభుత్వం కూడా సానుకూలంగా, నెల రోజులు గడిచిపోయింది, ఎందుకంటే పెన్షన్ అనేది చాలా ముఖ్యము. ఇక చదువు విషయానికి మళ్ళీ వస్తే భవిత స్కూళ్ళు ఉన్నాయి. ఆ తర్వాత పిల్లలు పెద్దగా అయిన తర్వాత కూడా వాళ్ళు ముందుకు జీవితంలో ముందుకు సాగటానికి అనేక వారికి సపోర్ట్గా అనేక సంస్థలు ఉన్నాయి. ముఖ్యంగా ఈరోజు మొత్తము ఆఫీసర్ చెప్పిన 393 మంది విద్యార్థులకు ఈ పరికరాలు 34,70,000 రూపాయల విలువైన పరికరాల పంపిణీ జరుగుతూ ఉంది. దీంట్లో అంటే కేంద్రం ఎక్కువ ఉండొచ్చు, 60% ఉంది. చరిత్రలో అంగవైకల్యం ఉండి గుడ్డి వాళ్ళైనా నడవలేని వాళ్ళైనా కానీ చరిత్రలో మరొక ఏదో ఒక సబ్జెక్టుని సృష్టించి చరిత్రలో నిలిచిపోయిన అనేక మంది అంగవైకల్యాలు ఉన్నారు. ముఖ్యంగా లూయిస్ బ్రెయిలీ అనేట ఆయన చూపు లేని వారి కోసం లిపి, చూపు లేని వాళ్ళ కోసము లిపి రాత ఆయనే దాన్ని ప్రారంభించబడ్డది. రవీంద్ర జైన్ చూపు లేని సంగీత మేధావి. సుధాచంద్రన్ మనందరికీ తెలుసు, కాలు లేకున్నా కానీ నృత్యంలో అవార్డు పొందిన ఆమె సుధాచంద్రన్. హెలెన్ కెల్లర్ వినికిడి చూపు లేకపోయినా వినరాదో కనపడది, ఒక గొప్ప రచయిత్రి. అదేవిధంగా చరిత్రలో చాలామంది గొప్ప గొప్ప మనుషులు అంగవైకల్యం ఉన్న వాళ్ళు. మీరు కూడా మీ పిల్లల్ని ఎక్కడ కూడా నిరాశపరచకుండా వారి చదువుకు ఎక్కడ ఆపేయద్దు. అన్ని రకాలైన అంగవైకల్యాలకు సంబంధించి వారికి చదువుతో పాటు ఫిజియోథెరపీ కానీ, స్పీచ్ థెరపీ కానీ ఇవన్నీ కూడా ప్రభుత్వం కల్పిస్తూ ఉంది. వాటన్నిటి కూడా సద్వినియోగం చేసుకున్నాలని, వాళ్ళని ఉత్సాహపరుస్తూ వారి జీవితంలో ఒక గోల్ రీచ్ కావాలి. నువ్వు డాక్టర్ కావాలా, ఇంజనీర్ కావాలా, చరిత్రలో అనేక మంది కనిపించిన వాళ్ళు, వినపడే వాళ్ళు కూడా ఒక చరిత్ర సృష్టించారు. మీరు కూడా అదే విధంగా కావాలని మీరు ఎప్పుడు కూడా మీ పిల్లల్ని ఎంకరేజ్ చేస్తూ ఉండాలి. మరొకసారి ఈరోజు ఇది నిరంతర ప్రాసెస్. ప్రతి సంవత్సరం కూడా ఈ ఉపకరణాలు అంటే ఈ మెషిన్స్ ఇవ్వడం జరుగుతుంది. ఈరోజు ఇవి తీసుకుంటున్న వారందరికీ కూడా నేను శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నా. వాటిని మీరు సక్రమ మార్గంలో, ఎందుకంటే మళ్ళీ 3 సంవత్సరాల వరకు ఎవరికి ఇయ్యరు, మంచిగా ఉంచుకోండి, మంచిగా మెయింటైన్ చేసుకోండి. ఈ వినికిడి మీకు ఏమైనా ప్రాబ్లం అయిపోతే అక్కడ ఉన్న ఆఫీసర్కి చెప్తే దానికి అవసరం కూడా ఎందుకు అనేది దాని గురించి టెస్ట్ చేసి చెప్తారు. మరి ఒకసారి ఇక్కడ ఈ కార్యక్రమాన్ని నిర్వహించిన
డిపార్ట్మెంట్ అందరికి కూడా ధన్యవాదాలు చెప్పుకుంటూ భారత్ మాతాకి జై.